జై భీమ్, జై మాల, జై భారత రాజ్యాంగం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో 94లో ఉద్యమం ప్రారంభిస్తే అసలు దేశవ్యాప్తంగా కూడా ఈ అంశము 1975 పంజాబ్ ప్రభుత్వము ఎటువంటి డిమాండ్ లేకున్నా మజహబీ సిక్కులు వాల్మీకులకు ఉన్న రిజర్వేషన్లలో అక్కడ పంజాబ్లో 20% ఉంటే ఆ 20% 2 భాగాలుగా చేస్తూ 12.5% మిగతా 37 కులాలకు ఈ 2 కులాలకు కలిపి 12.5% చేస్తూ అందులో పంజాబ్ కేటగరైజేషన్ యాక్ట్ పేరుతో ఈ కులాలను ప్రియారిటీ ఇస్తూ ఆ సెలెక్టెడ్ జాబితాలో ఆ కులాలు లేకుండా మిగతా కులాలకు అందియొచ్చు అనేది అక్కడ వర్గీకరణ జరిగింది. ఆ సందర్భంలో అప్పటి నుంచి మొదలైన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో 94 ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన తర్వాత ఈ వర్గీకరణ ఉద్యమం తారాస్థాయికి రావడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకులు ముఖ్యంగా మందకృష్ణ మాదిగ ఈ వర్గీకరణ వాదులంతా కూడా వర్గీకరణ ఉద్యమం 94లో కాదు 75లో ప్రారంభమైందని కాదు, బిఎన్ లోకూర్ కమిషన్ పేరుతోని 1965లో ప్రారంభమైందని, అప్పుడు మాలలను తీసేయాలని లోకూర్ కమిషన్ చెప్పిందని, అటు ఈ పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ జరిగిందని, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని ఉద్యమాలు జరిగినాయని ప్రచారాలు చేస్తున్న వర్గీకరణవాదులు మీ వర్గీకరణ గురించి వక్రీకరణ లాపాలని మొదటగా మీకు సూచిస్తున్నా. బిఎన్ లోకూర్ కమిషన్ క్లియర్గా చెప్పింది, భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ జాబితాను సవరించడానికి వేసిన కమిషన్, దాని గురించి ఆ కమిటీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. మీరు అంటున్న ఏదో తప్పుడు వక్రీకరిస్తూ చెప్పినారో, మాలలను ఎస్సీ జాబితా నుంచి అభివృద్ధి చెందిన వర్గీకరణ వీళ్ళను తొలగించాలని చెప్పినారో అది శుద్ధ అబద్ధమని ఆ లోకూర్ కమిషన్లో స్పష్టంగా ఉంది. నిజామాబాద్కు చెందిన ఎంపీ హెచ్డే హేడా ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని కమిషన్ స్పష్టంగా చెప్పింది, మాలలను ఎస్సీ అభివృద్ధి చెందిన కులాల ఈ జాబితాను తొలగించాలంటే మేము ఎస్సీ ఎస్టీల జాబితాను సవరించడానికి వచ్చినాం తప్ప ఇలా ఎవరో అభివృద్ధి చెందిరు ఎవరో నష్టపోయారని వాళ్ళు తొలగించడానికి కాదు. కాబట్టి ఆ ప్రపోజల్ను మేము రిజెక్ట్ చేస్తున్నామని స్పష్టంగా తెలిసి ఉన్నా లోకూర్ కమిషన్ చెప్పింది, లోకూర్ కమిషన్ చెప్పిందని వక్రీకరణ చేస్తూ వర్గీకరణ సాధించుకోవాలని తెరలేపి పంజాబ్ గవర్నమెంట్ను కూడా కోట్ చేస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం, దాన్ని బాబాసాహెబ్ వారసులు అంబేద్కర్ ఐడియాలజీలో నడిచే మాలలు రాజ్యాంగమే పరమార్థం అని అనుకునే మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే తన మీడియా ప్రచారాల ద్వారా, రాజకీయ పలుకుబడి వల్ల, సామాజిక పలుకుబడి వల్ల, ఆర్థిక పలుకుబడి వల్ల ఎంఆర్పిఎస్ సంస్థ ముఖ్యంగా మందకృష్ణ మొత్తం రిజర్వేషన్లంతా ఒకటే కులం తిన్నదని ప్రచారం చేసుకుంటూ అప్పుడు 96లో నారా చంద్రబాబు ఆధ్వర్యంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏకసభ్య కమిషన్ వేసేసి ఆ కమిషన్ రికమెండేషన్లో అప్పుడు ఏబిసిడీలుగా 4 గ్రూపులుగా చేస్తూ ఏ గ్రూప్లో రెల్లి, బి గ్రూప్లో మాదిగ అనుబంధ కులాలు, సి గ్రూపులో మాల అనుబంధ కులాలు, డి గ్రూపులో ఆది ఆంధ్ర కులాలను పెట్టి విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి అమలు చేసే సందర్భంలో అది రాజ్యాంగ వ్యతిరేకమని రాజ్యాంగాన్ని
అమలు చేయాల్సిందని అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసు విచారణ చేసిన న్యాయమూర్తులు ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకం అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ద్వారా ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా కమిషన్ వేయడం, ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్లను మళ్ళీ ఉత్తర్వుల ద్వారా వర్గీకరణ చేయడం చెల్లదు కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నానని చెప్పడం జరిగింది. మళ్ళీ 1998లో అదే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్ మరోసారి సంప్రదించి మాకు వర్గీకరణ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చెల్లనేరదు, అసలు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని అప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. జరిగిన మళ్ళీ ప్రెసిడెంట్ అప్రూవల్తో ఒక ఆర్డినెన్స్ తెచ్చి 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అమలు చేసిన సందర్భంలో అప్పుడు 2000 సంవత్సరంలో హైకోర్టులో అప్రోచ్ అయితే ఆ హైకోర్టులో ఓడిపోవడం వల్ల మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే 5 జడ్జిల ధర్మాసనం 2004 నవంబర్ 5న ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకము, రాష్ట్రాలకు చేసుకునే అధికారం లేదని స్పష్టంగా చెప్తూ ఈవి చెన్నయ్య గారి కేసులో తీర్పు చెప్తూ ఆ సుప్రీంకోర్టు వర్గీకరణను రద్దు చేసేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని పంజాబ్ గవర్నమెంట్కు అగెన్స్ట్గా దేవేందర్ సింగ్ కేసు వేసి పంజాబ్లో అమలవుతున్న వర్గీకరణను ఈవి చెన్నయ్య తీర్పు ఆధారంగా రద్దు చేయాలని చెప్పడంతో ఆ విచారణ చేసిన ధర్మాసనం అక్కడ పంజాబ్లో కొట్టేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు రావడం, సుప్రీంకోర్టులో 3 జడ్జిలు 5 జడ్జిల తీర్పును సమీక్షించాలని 5 జడ్జిలకు అంటే సుప్రీంకోర్టుకు అడగడం జరిగింది. ఏ విధంగా న్యాయం అవుతుంది? ఒక 5 ఇచ్చిన జడ్జిమెంటును 3 జడ్జిలు తక్కువ బెంచ్ సమీక్షించాలని ఏ విధంగా అంటారు? తర్వాత దాన్ని 5 జడ్జిల ధర్మాసనం చూసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలని చెబుతూ ఆల్రెడీ ఈవి చెన్నయ్య కేసులో రాష్ట్రాలకు పవర్స్ లేదు అన్నది కాబట్టి దీన్ని రెండింటిని కలిపి హయ్యర్ బెంచ్కు కాన్స్టిట్యూట్ చేసి విచారణ చేయాలని ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు బేస్ చేసుకొని మళ్ళీ 7 జడ్జిలో ధర్మాసనం కాన్స్టిట్యూట్ అయింది. అయితే ఈ తీర్పు ఏదైతే వచ్చిందో ఆగస్టు 1, 2024 ఆ కేసు మొదలుగా 2011వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసు పేరు మీద సుప్రీంకోర్టుకు వస్తే 2020లో దానికి అనుకూలంగా తీర్పు రావడంతో మళ్ళీ దీన్ని హయ్యర్ బెంచ్కు కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ 2 తీర్పులు విభిన్నంగా ఉండడం వలన కాన్స్టిట్యూట్ చేయాలంటే అది పెండింగ్లో ఉన్న సందర్భంలో నారా చంద్రబాబు గారు మన మందకృష్ణ నాటి సుప్రీంకోర్టు సీజే ఎన్వి రమణ గారు సంప్రదించి దొడ్డిదారిలో మళ్ళీ వర్గీకరణ అయితే దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ కేసు ఉందో తెర మీదకి తెస్తానని హామీ తీసుకున్న తర్వాత అప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ 2022 నవంబర్లో 22వ పిటిషనర్గా ఇంప్లీడ్ అయ్యడం జరిగింది. అంటే కేసేమో పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ అయితే ఈయన 22వ పిటిషనర్గా ఇంప్లీడ్ అయితే ఆ తీర్పునంతా నేనే పోరాటం తెచ్చిన అని తీర్పునంతా కూడా ఆయన అకౌంట్లోకి వేసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం. పంజాబ్ గవర్నమెంట్లోని కేసు దాంట్లో 22వ పిటిషనర్గా వేసిన వ్యక్తి నువ్వు క్లెయిమ్ చేసుకుంటే అసలు పిటిషన్దారులు పంజాబ్ గవర్నమెంట్ ఏమనాలి? ఈ విధంగా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 జూన్ 2న
2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నాటి నుండి నేడు 2024 వరకు అంటే 10 సంవత్సరాలలో ఒక జనరేషన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలు కానీ వివిధ రకాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాలల కంటే మాదిగలు ఎక్కువ సంఖ్యలో తిన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా. తనకు అనుకూలంగా ఉన్న మీడియాలు, రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల ప్రోద్బలంతో తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు దొబ్బితింటున్నది. అత్యధికంగా రిజర్వేషన్ లబ్ధి పొందింది మాలలని గోబల్ ప్రచారం చేసుకుంటూ అసలు తెలంగాణ ఒక స్థాయి ఏడిపి దాటినంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు మాలలు లేరని అయినా రిజర్వేషన్లు వాళ్ళే తింటారని ప్రచారం చేసుకుంటూ తన ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము తీర్పు వచ్చిన 1 ఆగస్టు 2024 తీర్పు చదువుతున్న సందర్భంలో నేను సుప్రీంకోర్టులో ఉన్న ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా. తీర్పు జరిగే సందర్భంలో తీర్పు ఇంకా మొత్తం ప్రొనౌన్స్ కాకముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. దానికి అవసరం ఉంటే ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటన చేసుకుంటూ అసలు తీర్పు వెళ్ళక ముందే ఆ తీర్పును అమలు చేస్తానని ప్రకటించాడు. ఒక రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి ఆ తీర్పులో ఏముందో తీర్పు మొత్తం రాకముందే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దాన్ని అమలు చేసే దిశగా సబ్ కమిటీ పేరు మీద ఆ సబ్ కమిటీ రికమెండేషన్ మీద 1 మ్యాన్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారిని రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమిస్తూ చకచకా తన పనులు చేసుకుంటూ జరగడం జరుగుతుంది. ఈ సందర్భంలో మాలలే లేరనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని మాల సంఘాలన్నీ కూడా, మాల ఉద్యోగ సంఘాలన్నీ కూడా, మాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మాలల సత్తా నిరూపించడానికి, మాలల బల ప్రదర్శన చేయడానికి మాలల సింహగర్జన పేరుతోని డిసెంబర్ 1న చేసిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే దాన్ని జీర్ణించుకోలేని మందకృష్ణ మాదిగా మరోసారి రెచ్చిపోయి మాలలు మనువాదులని, మాలల అంబేద్కర్కు వ్యతిరేకులని, మాలలు దేశద్రోహులనే స్థాయికి ప్రచారం చేసుకుంటూ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వర్గీకరణ వ్యతిరేకించడం, సింహగర్జన చేయడం కేవలం గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి, ఆయనకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చడానికి ఆ బల ప్రదర్శన జరిగిందని, ఆయన వర్గీకరణను అడ్డుకుంటున్నాడని తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగవాదులైన, బాబాసాహెబ్ వారసులైన ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ తీర్పు అంతా కూడా మనువాదులు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ అయిన జడ్జిలు ఇచ్చిన తీర్పు. దాన్ని తప్పకుండా తప్పుపట్టాల్సిందే. ఆ సందర్భంలో అది రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ అయినాక ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబాన్ని మీద దాడి చేసేదానికి ఆ బల ప్రదర్శన వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఎస్సీ రిజర్వేషన్లు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో మందకృష్ణ మాదిగా మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో అర్థమైతే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి మాట్లాడుతుంది. అది మరి వివేక్ వెంకటస్వామి గారి కుటుంబము ఏ ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతుంది? ఏ ప్రభుత్వ ఉద్యోగానికి వాళ్ళు వస్తారు? ఏ సంక్షేమ పథకానికి వాళ్ళు వస్తారు? ప్రతి సంక్షేమ పథకానికి అర్హత కేవలం వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. మరి ఏ విధంగా ఉద్యోగ రంగాలలో మాలల తరఫున వివేక్ వెంకటస్వామి తీసుకుంటాడు?
వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు స్థాయి నుండి ఎక్కడనో పైనకి వెళ్ళిర్రు. నీ సంక్షేమ పథకాలు తీసుకోనికే అనర్హులు. ఎందుకంటే 2 లక్షల యాన్యువల్ ఇన్కమ్ కాదు, వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఇటు ఉద్యోగాలలో అవకాశాలు తీసుకునే అవకాశాలు లేదు, విద్యలో తీసుకునే అవకాశాలు లేవు. నువ్వేం చేస్తున్నావు? ఈ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల మీద వచ్చిన వర్గీకరణను రాజకీయ రిజర్వేషన్కు ముడిపడి రాజకీయ లబ్ధి గురించి వర్గీకరణను అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఇది నీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకు వక్రీకరిస్తావు నువ్వు ఈ విధంగా? అసలు నువ్వు చెప్పిన విద్యా ఉద్యోగాలలో వాళ్ళు 1% కూడా వచ్చే అవకాశం లేదు, వాళ్ళు కూడా రారు. అటువంటి రాని దానికి వాళ్ళు అడ్డుకొని వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రయోజనం జరుగుతుంది. ఈ వర్గీకరణ ఏమి రాజకీయ రిజర్వేషన్ల మీదనా? నువ్వు లేని దాన్ని ఆపాదించుకుంటూ వర్గీకరణ రాజకీయ రిజర్వేషన్లో కూడా ఆపాదిస్తూ వాళ్ళ లబ్ధి గురించి చేస్తారని ప్రకటన చేస్తావా? అది రాజకీయ రిజర్వేషన్కు అతీతంగా అసలు సంబంధం లేకుండా ఉన్న కేటగిరేషన్కు కేవలం ఒక కుటుంబానికి అప్పచెప్తారు. వెంకటస్వామి కుటుంబము, ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారు స్పష్టంగా తెలిసిండు. తీర్పు వచ్చిన సందర్భంలో మేము మాట్లాడిన సందర్భంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా నా కుటుంబానికి ఏం నష్టం జరగదు, మాకు ఎవరికి కూడా నష్టం జరిగే అవకాశమే లేదు. కానీ జాతి మొత్తం నిర్వీర్యమవుతున్నది, జాతిలోని నిరుపేదలకు నష్టం జరుగుతుంది. ఆ నిరుపేదలకు నేను నా జాతిలో పుట్టిన కాబట్టి నా జాతికి ఏమైనా పని చేయాలనే సదుద్దేశంతో నిరుపేద మాలలకు రిజర్వేషన్లు అందే విధంగా చూడాలని, అందుకు ఆయన ఈ సుప్రీంకోర్టుకు తీర్పు వ్యతిరేకిస్తున్నాడు. కానీ ఏదో రాజకీయ రిజర్వేషన్ తీసుకొచ్చి దీన్ని కలుపుతున్నావు. అట్లా చూసుకుంటే మాలాలు, మాదిగలు అన్ని కులాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరినీ పక్కన పెట్టి కేవలం ఈ ఒక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం నువ్వు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులలో వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో, ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా షెడ్యూల్ కులాలలోని ఏ వ్యక్తికి కులాన్ని చూసి టికెట్ ఎవరు ఇయ్యరు. ఏ వ్యక్తికి ఇస్తే మన పార్టీ పరంగా గెలుస్తాడో ఆ నమ్మకం ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ ఇస్తారు తప్ప కులాన్ని బట్టి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్లలో ఎవడు డబ్బు పెట్టగలుగుతాడు, ఎవడు పలుకుబడి ఉంటాడు, ఆయన మళ్ళీ పార్టీకి ఏ విధంగా నిలబడతాడని ఇవన్నీ చూసుకొని ఈ కొనాలు పెట్టుకొని చూస్తారు. కానీ నువ్వు రాజకీయంగా ఆయనకి అది వర్గీకరణ జరిగిపోతే ఆ కుటుంబానికి ఏదో నష్టం జరుగుతుందని పోరాటాలు చేస్తుందని తప్పుడు ప్రచారాన్ని నువ్వు మానుకోవాల్సిందిగా, ఈ తప్పుడు గ్లోబల్ ప్రచారాన్ని నువ్వు మానుకొని నీకు వర్గీకరణ కావాలనే డిమాండ్ ఉంటే నువ్వు తప్పకుండా డిమాండ్ చేసుకో. నీకు రాజ్యాంగం ఏ విధంగానైతే హక్కు కల్పించిందో అదే రాజ్యాంగం మిగతా సామాజిక వర్గాలకు కూడా వివేక్ వెంకటస్వామి గారికి కూడా అంతే అవకాశం ఇచ్చింది. ఆ జాతి నిర్వీర్యమవుతుంది, నష్టపోతుంది. ఓవరాల్గా రిజర్వేషన్లనే నిర్వీర్యం చేసే కుట్ర మొత్తం రాజ్యాంగానికే ఇబ్బందులు వచ్చే సమస్య కాబట్టి ఆయన వ్యతిరేకిస్తుంటే ఈ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల ఆయన ఏదో నష్టపోతాడని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఆయన టార్గెట్ చేసి చేయడం మానుకోవాలని తెలుస్తున్నా. మీ సంస్థ ద్వారా వివేక్ వెంకటస్వామి దిష్టి బొమ్మలు ఏ విధంగా తరగబెడతారు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు 10ల సంఖ్యలో భారీ సభలు నిర్వహించుకోవచ్చు. మేము మా అనుకూలంగా ఒక్క సభ చేస్తే జీర్ణించుకోకుండా ఆ సభను సారథ్యం వహించిన వివేక్ గారికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు పెట్టి తగలబెడతావా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 94 ఆవిర్భవిస్తే
ఎప్పుడైతే బీజేపీ సంకలనం చేరిందో ఆ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాస్త మనువాద రిజర్వేషన్ పోరాట సంస్థగా మారింది. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నది ఏదో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాదు, ఇది క్లియర్గా మనువాద రిజర్వేషన్ల పోరాట సమితి. ఈ మనువాద రిజర్వేషన్ల పోరాట సమితి డిమాండ్ ఏదైతున్నదో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ చేయాలనే డిమాండ్ ఏదైతున్నదో ఇది 100%, 100కు 100% ఇది మనువాద రిజర్వేషన్ పోరాట సమితి డిమాండే. కాబట్టి ఈ వర్టికల్ రిజర్వేషన్ కేటగిరీషన్ ఏదైతున్నదో ఇది డిమాండ్ అంతా కూడా మనువాద డిమాండ్ అని తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఈ మనువాద రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, రిజర్వేషన్లను కాపాడాలనే ఉద్దేశంతో, బాబాసాహెబ్ ఐడియాలజీని కాపాడాలనే ఉద్దేశంతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో వివేక్ గారిని టార్గెట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. నువ్వు ఇదే ధోరణి మీ చెంచాల ద్వారా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ రెట్టింపు స్థాయిలో మీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయితే మనువాద రిజర్వేషన్ పోరాట సమితి అయిందో దానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా మంద ఏలియా మందకృష్ణకు వ్యతిరేకంగా మా ఉద్యమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మీరంటున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్లో లబ్ధి పొందింది కేవలం మాదిగలంటే మాదిగలన్న నగ్న సత్యాన్ని రేపు కమిషన్లు ఏమైనా రిపోర్ట్ ఇస్తే అలా స్పష్టంగా తెలుస్తుంది. అంతెందుకు 2008లో వేసిన ఉషామేర కమిషన్లో 54వ పేజీలో క్లియర్గా స్పష్టంగా చెప్పారు, ఉన్న జనాభా కంటే అత్యధికంగా రిజర్వేషన్ లబ్ధి పొందిన 3 కులాలు ఉన్నాయి, అందులో మాదిగ, మాల, ఆది ఆంధ్ర అని. మరి నువ్వు ఈ చెప్పిన కమిషన్లు ఒప్పుకునే అంటున్నావు కదా, ఆ కమిషన్లో ఉన్న సారాంశం చెప్పవాము. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమస్య. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసలు రిజర్వేషన్లు తిన్నదే మాదిగలని లెక్కలు చెప్తుంటే, ఉద్యోగులు వాళ్ళే ఉన్నారని లెక్కలు చెప్తుంటే, మాలల మీద నింద మోపుతూ నువ్వు రిజర్వేషన్లను అంతా కూడా వక్రీకరించి వర్గీకరించాలని డిమాండ్ ఉన్నదో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పుడు మాలలు ఏదో వ్యతిరేకిస్తున్నారని మీరు ప్రచారాన్ని మానుకోవాలని నేను సూటిగా మీకు చెప్తున్నా. షెడ్యూల్ కులాల గురించి తన జీవితాన్ని త్యాగం చేస్తూ తన ఐఏఎస్ వృత్తిని ఆయన ఎటువంటి పెళ్లి చేసుకోకుండా ఈవెన్ రిటైర్డ్ అయినాక కూడా ఆయన వచ్చే పెన్షన్ డబ్బులు నిరుపేదలకు అందించిన సందర్భంలో అటువంటి మహనీయుడు 2007 వార్తాపత్రికల్లో స్పష్టంగా 3 రోజులు కంటిన్యూస్లీ ఆర్టికల్ రాయడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పారు, వర్గీకరణ వల్ల జరిగేది ఏంటిది, ఇప్పుడు ఈ 2 కులాల మధ్య జరుగుతున్న పోరాటం ఏ విధంగా పడుతుంది, అసలు వీళ్ళు ఏం చేయాలని స్పష్టంగా పేర్కొంటున్నారు. దయచేసి తెలుగు రాష్ట్రాలని మిత్రులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. 2007లో ఎస్ఆర్ శంకరన్ గారు రాసిన ఆర్టికల్ను అందరూ కూడా ఆ 3 రోజుల ఆర్టికల్ను తప్పకుండా చదవండి. ఆయన చెప్పింది, ఆయన జీవితాన్ని మన గురించి త్యాగం చేసిన వ్యక్తి. ఆయన మాల కాదు, మాదిగా కాదు, ఒక బ్రాహ్మణిక సమాజంలో పుట్టిన మన జాతుల గురించి, మన జాతిలో ఉన్న అంటరానితనాన్ని నిర్మూలించడానికి, మనకు అభివృద్ధి ప్రదంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసిన ఆ మహనీయుని అట్లీస్ట్ ఆయన మాటలన్నా మీరు ఒకసారి సమీక్షించుకోవాల్సిన నైతిక బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆ ఆర్టికల్స్ చదివిన తర్వాత ఆ ఆర్టికల్లో పేర్కొన్న విధంగా మీరు తెలుసుకుంటే, నడవదలుచుకుంటే, ఇప్పుడు వేసిన కమిషన్లు కూడా 2096లో వేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకమో, ఇప్పుడు వేసిన ఏకసభ్య కమిషన్ కూడా అదే స్థాయి వ్యతిరేకం.
ఆ సబ్ కమిటీ అవుతున్నదో ఆ సబ్ కమిటీ రికమెండేషన్ మీద వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి పేరు మీద ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ ఉందో అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ తన ఆర్టికల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 96లో ఇచ్చిన జస్టిస్ రామచంద్రరాజు రికమెండేషన్ ఆధారంగా ఏబిసిడీలు ఏవైతే చేసిర్రో ఆ చేసు ఉత్తర్వులు ఇచ్చిరో ఇది రాజ్యాంగ వ్యతిరేకమని అప్పుడే హైకోర్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు 2024లో సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు అనంతరం రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటూ సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ రికమెండేషన్ పేరు మీద జస్టిస్ షమీం అఖ్తర్ గారి సారథ్యంలో వన్ మ్యాన్ కమిషన్ వేసారు. గతంలో రామచంద్రరాజు కమిషన్ ఏ విధంగా అయితే ఆర్టికల్ 338 క్లాజ్ను వయలేషన్ చేస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్ట్ చేయకుండా ఆ కమిషన్ వేసి కమిషన్ రికమెండేషన్ ద్వారా ఏబిసిడీలు చేసారో అది రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసిన సందర్భంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అదే జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా ఆర్టికల్ 339 క్లాస్ను వయలేషన్ చేస్తూ ఈ కమిషన్ను వేయడం జరిగింది. ఆ రోజు ఏ విధంగానైతే హైకోర్టు కొట్టేయడం జరిగిందో ఈరోజు ఈ రెండు కమిటీల మీద కూడా రాష్ట్ర హైకోర్టులో కేసు విచారణ జరుగుతుంది. దాదాపుగా తుది దశలో ఉన్నది. తొందరలో తీర్పు రాబోతున్నది. అయితే ఈ లీగల్గా అది రేపు తప్పకుండా కొట్టేయబడుతుంది. ఎందుకంటే అది మనము రామచంద్రరాజు కమిషన్ సందర్భంలో చూసినాము. ఇప్పుడు షమీం అఖ్తర్ గారి కమిషన్ కూడా అదే స్థాయిలో అదే రీతిలో కొట్టేయబడడం జరుగుతుంది. అయితే లీగల్గా ఆ తీర్పు దాని నేపథ్యము దాన్ని అది జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా ప్రధాన మీడియాలో కూర్చొని మందకృష్ణ మాలలందరూ మనువాదులని ఒక్కసారి కాదు 100 సార్లు అంటామని వివేక్ వెంకటస్వామి గారిని టార్గెట్ చేస్తూ అసలు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఉన్న రిజర్వేషన్ వర్గీకరణను వాళ్ళకు అసలు అర్హత లేని సంబంధం లేని వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని ఆపాదించుకుంటూ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని అడ్డం పెట్టుకొని ఆ కుటుంబం మీద వివేక్ గారి మీద ఏదైతే తప్పుడు కార్యాచరణలు పోతున్నారో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏ విధంగానైతే దిష్టి బొమ్మలు తలగబెడుతారో మేము మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో మేము ప్రారంభిస్తే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నీ మనువాద రిజర్వేషన్ పోరాట సమితి దిష్టి బొమ్మలు నీ దిష్టి బొమ్మలు తలగబెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మాకు రావా రిజర్వేషన్లు? విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ గురించి వర్గీకరణ అయితే రాజకీయ రిజర్వేషన్ ముడిపట్టి ఎవరిని తప్పుదారి పట్టిస్తారు, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతారు. ఆ మాలలు ఐక్యత చాటడానికి సత్తా చాటడానికి మేము ఒక మీటింగ్ చేసుకోవద్దా? ఆ మీటింగ్కి నాయకత్వం వహించిన వాళ్ళకి టార్గెట్ చేసి ఏ విధంగా నువ్వు చెప్తావు? అట్లా మేము టార్గెట్ చేయాలంటే ఈ 30 సంవత్సరాలలో ఇక నువ్వు ఎక్కడ ఉంటుంటావో నీ పరిస్థితి ఏముంటుందో గ్రహించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నీకు ఎట్లయితే రాజ్యాంగ హక్కులు ఉన్నాయో ఆ విధంగా మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. మీరు వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం మీద ఆయన మీద అవాకులు చివాకులు చేస్తూ మనువాదులంటూ మాలలంతా మనువాదులంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని పరవేశం చాలా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నాం. అంటే మాకు రాకనా, మాకు తెలియకనా? ఏ విధంగా నువ్వు మనిషిని ఒక వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడతావు? ఏమనుకొని మాట్లాడతావు? మందకృష్ణానికి నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉంటే పాలనలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మాలలు ఉన్నారాడా? లేకుంటే మా వాయిస్ ఏమైనా నడిచే అవకాశాలు ఉన్నాయా? అంతా మీ రాజ్యమే కదా. మీ మనువాద ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే నాయకత్వమే ఉన్నది కదా. పార్టీ వేరేనా?
మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తావు? అమలు చేయించుకోవాలంటే పాలక పార్టీని అడుక్కోవాలి, పాలక ముఖ్యమంత్రిని అడుక్కోవాలి. వ్యక్తిగతంగా వివేక్ గారి కుటుంబాన్ని, అరే వివేక్ వెంకటస్వామి గారి కుటుంబము, వాళ్ళ వెంకటస్వామి గారి త్యాగము, ఈరోజు పిఎఫ్ పింఛన్ తీసుకుంటున్నదంతా కూడా ఆ పెద్ద మనిషి ఇచ్చిన పింఛనే ఇది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 70,000 గుడిసెలు ఇచ్చిన చరిత్ర ఆయనకున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి ఆయన చేసిన కార్యక్రమాలు. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఇదే ధోరణి కొనసాగిస్తే రేపటి నుంచే మా కార్యాచరణ ఉంటుంది. నువ్వు ఇక మా కార్యాచరణతో నువ్వు మళ్ళీ ఇప్పుడే ఆల్రెడీ డిసెంబర్ 1 సింహగర్జనతో ఫ్రస్ట్రేషన్కి గురైనావు. మేము రోజువారీ కార్యక్రమాలు తీసుకుంటే మరి నువ్వు ఎక్కడుంటావో నీ పరిస్థితి ఏముంటుందో నువ్వు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను ఒకటే స్పష్టంగా తెలియజేసుకుంటున్నా, బాబాసాహెబ్ వారసులమైన మేము, రాజ్యాంగ రక్షకులమైన మేము రిజర్వేషన్ను నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది. ఆ కోణంలో మేము రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. రెండవది, ఇది రాజ్యాంగ విరుద్ధమైన అంశం కాబట్టి అందుకు మేము వ్యతిరేకిస్తున్నాము. మొన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కూడా రాజ్యాంగానికి లోబడి కాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించే స్థాయిలో ఉన్నది కాబట్టి అందుకు వ్యతిరేకిస్తున్నాము. దీన్ని అడ్డం పెట్టుకొని మాలలను టార్గెట్ చేసి మాట్లాడను మనువాదులని, బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకులని మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ మేము మా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. మేము ఒకటే స్పష్టంగా తెలుసున్నాం, నువ్వు చాలా మాటలు మాట్లాడుతున్నావు కదా, ఈ ఎన్ఎన్ మీడియాగా చెప్తున్నా, మొన్న అన్నావు కదా వాళ్ళ నైనలు వచ్చిన వర్గీకరణను ఆపారని. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, మీ బిడ్డ కొడుకులకు మన్మరాలు ఉన్నారు కదా, వాళ్ళకు మన్మరాలు వచ్చిన వర్గీకరణ జరగదు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకము. మేము వ్యతిరేకించడానికి ఒక నేపథ్యం ఉన్నది, ఒక ఐడియాలజీ ఉన్నది, ఒక దృఢమైన ఐడియాలజీతో మేము ముందుకు పోతున్నాం. ఈరోజు బాబాసాహెబ్ వారసులుగా మేము వ్యతిరేకించేది ఒక 2% మేము నష్టపోతామని కాదు. ముసాయిదా కమిటీ చర్చల్లో 17-18 సెప్టెంబర్ 1995 డిబేట్ ఒకసారి చదువుకో మందకృష్ణ. నువ్వు ఎందుకు ఆర్టికల్ 341 కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పార్లమెంటు వ్యవస్థలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఎందుకు పెట్టిండో ఆ డిబేట్లో పిల్లయ్య గారు మాట్లాడిన చర్చ తర్వాత ఏ విధంగా అందరినీ యునానిమస్గా ఒప్పించి ఆర్టికల్ 341 తేవడం జరిగిందో అది ఒక్కటి తెలుసుకో. और ఇంకో ముఖ్యంగా మీరు నువ్వు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే కులాల అసమానతలు పోవడానికి వర్గీకరణ సమస్యకు పరిష్కారం కానే కాదు. రేపు నువ్వు చెప్తున్నాయి ఈ వర్టికల్ రిజర్వేషన్ల వల్ల పైన ఉన్న చదువుకున్న మాలమాదిగలకు ఢిల్లీలకు డక్కిళ్ళకి వస్తుంది తప్ప కింద ఉన్న ఇంకా రిజర్వేషన్ల ముఖాలు చూడాలని కింద నిరుపేదలకు అందదని నువ్వు నగ్నసత్వాన్ని గ్రహించాలి. అందుకనే మేము ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాం. మేము ఈ వర్టికల్ రిజర్వేషన్ వర్గీకరణ కాకుండా హారిజాంటల్ లాగా చేసి వాళ్లకు కింద రాని వాళ్లకు పైన సామాజిక వర్గాలు కలపడానికి మీరు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రియారిటీని ఇస్తూ ఆ పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళను ఈక్వల్గా చేసే దిశగా మీరు కార్యక్రమాలు తీసుకోవాలని మేము మాకు ఒక విజన్ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు ఈ మీరు ఏబిసిడీలు ఏవైతే ఉన్నదో మనువాద సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి రిజర్వేషన్లను డిస్టర్బ్ చేయొద్దు, పర్మనెంట్గా డివిజన్ చేయొద్దని ఒక కృతనిశ్చయంతో మేము వ్యతిరేకిస్తున్నాం. నీలాగా నువ్వు పట్టిన కుందేలకు మూడున్నాయి కాళ్ళు అని ధోరణితో మేము పోతలేం. మొత్తం దళిత సమాజం అందరూ కూడా కులాలకు అతీతంగా నిరుపేదలకు ఏ విధంగా అందించాలి, నిరుపేదలను కూడా మిగతా సామాజిక వర్గాలతో ఈక్వల్గా ఏ విధంగా చేయాలి, అందుకు ఏం చేస్తే బాగుంటుంది, అది రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఈ దృఢమైన ఒక ఐడియాలజీతో ముందుకు పోతున్న మాలలకు మనువాదులని
నువ్వు ప్రచారం చేసుకుంటే మాకెవరు ఎవరికేది లేదు. నువ్వు అన్నా అనకున్నా ప్రపంచం గుర్తిస్తున్నది బాబాసాహెబ్ ఐడియాలజీని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ జీవితాన్ని రాబోయే తరాలకు అందించేది కేవలం అంటే కేవలం మాల సామాజిక వర్గం అని మొత్తం ప్రపంచం అంతా గుర్తించింది. రేపు గుర్తిస్తుంది కూడా, భవిష్యత్తులో అదే నిజమవుతుంది. నోటితోనేమో బాబాసాహెబ్ను మాట్లాడుకుంటూ ఇంటర్నల్ మీ సమావేశాల్లో బాబాసాహెబ్ను వ్యతిరేకించిన చాలా సందర్భాలు మేము ఉన్నాయి. మీ ఇంటర్నల్ మీటింగ్లు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మేము అవి దిశలో పోలే. మీరే ప్రకటించుకున్నారు మాకు మాదిగలకు జగ్జీవన్ రాము, మాలలకు అంబేద్కర్ అని. కానీ మేము ఎప్పుడు కూడా మా కులానికి బాబాసాహెబ్ మా కులానిమోడే అని మేము ఎప్పుడు అనలే. కానీ మీరు మాదిగలకు జగ్జీవన్ రామ్, మాలలకు బాబాసాహెబ్ అని ప్రచారం చేసింది కూడా మీరు ఇంటర్నల్గా బాబాసాహెబ్కు వ్యతిరేకంగా బాబాసాహెబ్ తిట్టుకుంటూ ప్రసంగాలు ఇచ్చిన వందల ప్రసంగాలు ఉన్నాయి. మా దగ్గర ఏం లేవనుకుంటారా? కాకపోతే బాబాసాహెబ్ వారసులమైన మేము రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యవస్థకు, బాబాసాహెబ్కు వ్యతిరేకంగా ఉన్న అంశాలను మాత్రమే టార్గెట్ చేసి మేము పనిచేస్తాం. కాబట్టి ఆ దిశగా మా ఉద్యమాలు ఉంటాయి తప్ప మా వ్యక్తిగతంగానో మాకేదో నష్టమవుతుందని కానే కాదని తెలియజేసుకుంటూ, ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతున్నదో నువ్వు అమలు చేయించుకోవాలంటే పాలక పార్టీలను టార్గెట్ చేయి, పాలక పార్టీలను ఏమని అనుకో. కానీ మా దగ్గరికి వస్తే మాత్రం దాని ధీటైన సమాధానం చెప్పుకుంటూ బాబాసాహెబ్ ఐడియాలజీని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ కాపాడడానికి ఏ స్థాయి ఉద్యమం చేస్తాం. చివరికి ఏ స్థాయి అంటే ఏ స్థాయి కాదు కదా, మీరు దాడిలకు పడితే ప్రతి దాడిలో కూడా వెనుకావాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.